మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. ఇప్పుడు నూతనంగా మరో అతిపెద్ద బ్రాంచ్ ను రామలింగాపురంలోని తాటిపల్లెం కాఫీ ప్రక్కన ప్రారంభించబడుతుంది. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. మరో కొద్ది రోజుల్లో మన ముందరికి ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అయినటువంటి కల్కి 2898 మూవీ అయితే రాబోతుంది. సో ప్రెసెంట్ ఏంటంటే ఈ సినిమాకి సంబంధించినంత వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి సంబంధించి అండ్ ఈవెంట్స్కి సంబంధించి అండ్ ప్రమోషన్స్ పరంగా కూడా మూవీ టీం అంతా కూడా చాలా కష్టపడుతుంది. సో అదే కాకుండా ఆడియన్స్ పరంగా ఫ్యాన్స్ పరంగా ఏంటంటే మూవీని ఎలా అయినా సరే ఫస్ట్ రోజే చూసేయాలి. సో సినిమాలో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి, అసలు నాగేశ్వన్ సినిమాని ఎలా తీస్తున్నాడు, అసలు ఇందులో ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడు అని చూడాలని చాలా మందికి ఈగర్గా ఒక క్యూరియాసిటీ అయితే ఉందన్నమాట. సో జూన్ 27న మూవీ రిలీజ్ కాబోతున్నటువంటి సందర్భంలో పెద్ద హైటెక్ సిటీ లాంటి ప్లేస్లో ఏంటంటే బుక్ మై షోలో టికెట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో కల్కి అని కనబడంగానే ప్రతి ఒక్కరు కూడా టక బుకింగ్ కొట్టేశారు. సో వాట్ ఎవర్ ఫైనల్గా అయితే చాలా మంది షాక్ అయ్యారు అనమాట. ఇంతకీ విషయం ఏంటంటే సో వీళ్ళు బుక్ చేసినటువంటి టికెట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను ప్రభాస్ నటించినటువంటి కల్కి కాకుండా రాజశేఖర్ నటించినటువంటి కల్కి సినిమాకి సంబంధించిన టికెట్లను బుక్ చేసుకున్నారంట. సో రిలీజ్ కాబోతున్నటువంటి రాజశేఖర్ కల్కి సినిమా టికెట్లు చాలా మంది బుక్ చేసేసుకున్నారు. సో ఇది నాగేశ్వన్ చేసినటువంటి పనులు అంటే బుక్ మై షో చేసినటువంటి ఒక స్కామర్ తెలియదు కానీ మొత్తానికి చాలా మంది కూడా కల్కి 2898 సినిమాకి బుక్ చేసుకోబోయి కల్కి రిలీజ్ అవుతుంటే దాన్ని బుక్ చేసుకున్నారనమాట. సో దీనికి సంబంధించి సోషల్ మీడియా మొత్తం కూడా తెగ చక్కర్లు కొడుతోంది. అంటే ఇష్ట ప్రకారం తిడుతున్నాడు బుక్ మై షోని. సో నార్మల్గా ఏంటంటే 2019లో వచ్చినటువంటి రాజశేఖర్ కల్కి సినిమా కూడా ఆటలో ఒక మంచి సూపర్ హిట్ అయితే అందుకుంది. సో ఈ మధ్య కాలంలో అంటే ప్రతి సినిమా కూడా రిలీజ్ కింద రిలీజ్ అవుతూనే ఉన్నాయి. సో సినిమా లేక కాదు, బట్ ఒకసారి మళ్ళీ థియేటర్లో మళ్ళీ చూద్దాం అనుకున్న వాళ్ళు, థియేటర్లో చూసి చూడలేక మిస్ అయిన వాళ్ళకి రిలీజ్ అని చెప్పి పాత హిట్ సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ కూడా రిలీజ్ చేస్తున్నారు. సో అదే క్రమంలో రాజశేఖర్ నటించినటువంటి కల్కి సినిమాని 2019 అప్పుడు రిలీజ్ అయింది. అటల్ అది మంచి హిట్ అయింది. అండ్ అందులో డిస్క డియో అయితే ఇప్పటికీ చాలా మంది గుర్తే ఉంటుంది ఆ సాంగ్, ఎందుకంటే మన సన్నీ లియోన్ చేసిన సాంగ్ కాబట్టి. బట్ వాట్ ఎవర్ ప్రెసెంట్ ఏంటంటే జూన్ 27న మనకి కల్కి 2898 రావాల్సిన టైంలో సో ఈ కల్కి కూడా రిలీజ్ కావడంతో సో చాలా మంది కూడా ఏంటంటే కల్కిని అంటే మన ప్రభాస్ సినిమాకి బుక్ చేసుకున్నారు. సో చాలా మంది కూడా చాలా లాస్ అయిపోయామని ఫీల్ అవుతున్నారు. బట్ మొత్తానికి బుక్ మై షో ఏం చెప్పిందంటే లేదు, మీరు టికెట్ కానీ కల్కి 2898 కానీ బుక్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా దానికి మాత్రమే మీ టికెట్లు వస్తాయని చెప్పడం జరిగిందనమాట. బట్ వాట్ ఎవర్ ఏదేం జరిగినా సరే బుక్ మై షోని బండ బుద్ధులు తిట్టుకుంటున్నారు ఇటువంటి హై సిటీస్లో ఉండే వాళ్ళు. సో హైదరాబాద్లో మ్యాక్సిమం చాలా మంది కూడా కల్కి సినిమాకి సుమారు 30 షోల వరకు కూడా ఫుల్ అయిపోయిందంట షోస్ అంతా కూడాను. సో ఆ బుక్ అయినటువంటి సినిమా టికెట్స్ అన్నీ కూడా ఏంటంటే కల్కి రాజశేఖర్ సినిమా సంబంధించినటువంటి టికెట్సే. సో మొత్తానికి జూన్ 27న నాగేశ్వన్ డైరెక్షన్లో రాబోతున్నటువంటి కల్కి 2898 సినిమాకి ఎంతమంది టికెట్లు ముందే బుక్ చేసేసుకున్నారు అండ్ ఇప్పటికి ఎంతమంది వెయిట్ చేస్తున్న విషయం కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి అయితే అమితాబ్ బచ్చన్ అండ్ అలానే కమల్ హాసన్ అంటే దిగ్గజ నటులైతే సినిమాలో నటిస్తున్నారు. అండ్ హీరోయిన్గా దీపికా పదుకొనే అండ్ అలానే బాలీవుడ్ నటి అయినటువంటి దిశా పటాని కూడా ఈ మూవీలో ఉన్నారు. ఇక వీళ్ళతో పాటు మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలా మంది యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ కూడా ఈ సినిమాలో గెస్ట్ అపీరెన్స్లో కనిపించే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. సో మైథాలజీ ప్లస్ సైన్స్ ఫిక్షనల్గా రాబోతున్నటువంటి కల్కి 2898 సినిమా మీద మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటి అండ్ సినిమాని చూడడానికి ఎంతమంది దగ్గర వెయిట్ చేస్తున్నాను? నేనైతే నిజంగా వెయిట్ చేస్తున్నా. నా సరౌండింగ్ మొత్తం చెప్పేశారనమాట. సో టికెట్లు 80% రావాలని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ని అయితే నేను చంపేస్తున్నాను, టికెట్లు ఇవ్వకపోతే అయిపోతారు మీరు అని. సో మీ సర్కిల్లో ఎవరైనా ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇన్ కేస్ మీ సర్కిల్లో ఎవరైనా కూడా ప్రభాస్ సినిమాకి బుక్ చేసుకోబోయి రాజశేఖర్ సినిమా బుక్ చేసుకొని ఉంటే సో వాళ్ళకి ఈ వీడియో అయితే ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. అలంకార్ ఆర్ట్స్ జ్యువెలరీ ఇప్పుడు నూతనంగా మరో అతిపెద్ద బ్రాంచ్ ను రామలింగాపురంలోని తాటిపల్లెం కాఫీ ప్రక్కన ప్రారంభించబడుతుంది. మరిన్ని వివరాలకు 7998484841 7998484842